మాన్యుయల్. ఎందుకంటే ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి ఈ వారం చూసుకుంటే దగ్గరగా 10 టాస్కులు పెట్టారు. 10 టాస్కులు పైగా మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ అన్ని టాస్కులు గెలిచాడు. ఏదో 2-3 టాస్కుల్లో సెకండ్ వచ్చాడు తప్ప అన్ని టాస్కులు ప్రతి ఒక్కటి అరే ఏంట్రా బిగ్ బాస్ని కూడా మించిపోయి ఇంత ఆడుతున్నాడు, బిగ్ బాస్ ఇంకా కొంచెం కష్టంగా పెట్టు టాస్కులు అన్నట్టు అనిపించింది. సో నాకైతే ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్, ఆయనే గెలవాలనుకుంటున్నాను. బట్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఇమాన్యుయల్ లో ఉన్నాడు కదా, టాప్ లో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు ఉన్నారు. కారణం ఏంటి మరి? చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి లైక్ తనుజ గారు ఎప్పటి నుంచి అయితే వచ్చారో నాగార్జున గారు అన్నపూర్ణ ప్రోడక్ట్ అలా అన్నారు, అప్పటి నుంచి చాలా అంటే చాలా మంచి స్కోప్ వచ్చేసింది తనుజ గారికి. ఇంకా ఒకానొక కారణం లైక్ టాప్ 5లో ఒక అమ్మాయి ఉంది, కొంచెం ఇంతో అంత ఆడబోతుంది అనేసి అలా కూడా ఉండొచ్చు. ఇక సీరియల్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. సో అలా ఆ రకంగా చూసుకుంటే తనుజ గారికి ఎక్కువ ఉంది. ఇక కళ్యాణ్ చూసుకుంటే ఒక కామన్ పర్సన్గా ఇంట్లోకి వచ్చి ఒక కంటెస్టెంట్ అయ్యి 2 టైమ్స్ క్యాప్టెన్గా గెలిచి ఇక ఫస్ట్ కంటెస్టెంట్ లైక్ ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలిచాడు. సో అది కూడా చాలా అంటే చాలా స్కోప్ ఉంది కళ్యాణ్కి కూడా ఓట్స్ పడడము. ఇక థర్డ్లో చూసుకుంటే లైక్ ఈయనే ఉంటున్నాడు. సో ఓట్స్ ప్రకారంగా ఈ టాప్ 3లో నుంచే ఖచ్చితంగా అయితే ఏదో ఒకరైతే గెలవబోతున్నారు. ఈ వీక్ లో ఏమైనా చేంజ్ కనిపించిందా డిమోన్ పవన్ లో? చేంజ్ కనిపించిందా అంటే ఇంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ రీతి చౌదరి వెనకంటే తిరుగుతున్నాడు, లైక్ ఒక పర్సన్కే స్టక్ అయిపోయినాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితోనూ మింగిల్ అవుతున్నాడు. సో ఇలా కాంపిటీషన్స్ కూడా మంచిగా పెరిగింది. సో చాలా అంటే చాలా చేంజ్ కలిగింది. లాస్ట్ ప్రోమోలో కూడా చూసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈ వారం, అది కూడా చెప్పారు. సో కొంచెం చేంజ్ అయితే కనిపించింది డిమాన్ పవన్లో. రీతు లేనందుకు హ్యాపీగా ఉన్నాడు, తన గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు, వేరే వాళ్ళతో కూడా కలుస్తున్నాడు మంచిగా. అంటే ఒక పర్సన్కి స్టిక్ కాకుండా అందరితోనే మింగిల్ అవుతున్నాడు. సో అది కూడా తనకి ఖచ్చితంగా టాప్ 5లో పెట్టబోతుంది, ఆ స్కోప్ అని చూపిస్తున్నాడు. సో టికెట్ టు ఫినాల్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు లేవు మన సీజన్స్ లో చూసుకున్నట్టయితే. సో కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ అంటే ప్రీవియస్ వీక్ చూసుకుంటే చాలా అంటే చాలా హైప్ వచ్చేసింది కళ్యాణ్కి. ఎందుకంటే ఒక కామన్ పర్సన్గా వచ్చి లోపల ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీలందరినీ దాటి ఫైనల్గా ఒక కంటెస్టెంట్గా లైక్ ఫైనల్ టికెట్ టు ఫైనల్ అయితే గెలుచుకున్నాడు. సో అక్కడ చాలా అంటే చాలా స్కోప్ వచ్చింది, ఓటింగ్స్ పడ్డాయి. బట్ అది తనకి ఒక్క సిచ్యువేషన్లో మంచి జరిగింది, ఒక సిచ్యువేషన్లో కొంచెం చెడ్డగా జరిగినట్టుగా ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడైతే గెలిచేసి సేఫ్ సైడ్ అయిపోయాడో తనకి గేమ్స్ ఎక్కడా లేదు, ఆడే స్కోప్ లేదు, స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. సో ఇదొక్కటి తనకి కొంచెం డిసడ్వాంటేజ్గా, అంటే ఓట్స్ పడడానికి తగ్గిపోతుందేమో అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అయితే టాప్ 2లో అయితే ఉంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఇంకా గేమ్ ఏదైనా పెట్టి ఆడితే ఖచ్చితంగా టాప్ 1లో ఉంటాడు. సో స్టార్టింగ్ లో అంత హైప్ లేదు కదా కళ్యాణ్కి. సో ఫ్యామిలీ వీక్ నుంచి ఎంత హైప్ వచ్చింది అనుకోవచ్చా వాళ్ళ ఫాదర్ వచ్చాక? ఖచ్చితంగా స్టార్టింగ్లో నుంచి హైప్ లేదంటే ఒక కామనర్గా వచ్చి అరే వీళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అని కొంచెం భయపడ్డాడు. ఎప్పుడైతే వీళ్ళతో కలుసుకొని గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాడు, అప్పటి నుంచి బయట జనాల నుంచి కూడా మంచిగా లైక్ సపోర్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఒక కామన్ పర్సన్ అసలు వెళ్ళగలమా మేము, మాకు కూడా సపోర్ట్ వస్తుందా అన్న వ్యక్తులందరికీ ఒక ఇన్స్పిరేషన్గా అయితే నిలిచాడు అయితే కళ్యాణ్ అయితే. సో ఖచ్చితంగా తను కూడా గెలిస్తే బాగుంటుంది. ఈ టాప్ 3లో అయితే కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ ఉంటారు. వీళ్ళలోనే ఖచ్చితంగా కప్ అయితే రాబోతుంది.